హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని ఆ దేవుని కోరుకుంటున్నానండి. ముందుగా మీకు దసరా శుభాకాంక్షలు. దసరా నవరాత్రుల్లో 9వ రోజు విజయవాడ దుర్గమ్మ తల్లిని మహిషాసుర మర్దినిగాను, శ్రీశైలం భ్రమరాంబిక అమ్మవారిని సిద్ధదాత్రిగాను అలంకరిస్తారండి. ఈరోజు నైవేద్యం క్షీరాన్నము, లేకపోతే పరమాన్నం, లేకపోతే పాయసం కొంతమంది నివేదిస్తారండి. ఇలా అమ్మవారికి పాలతో చేసిన క్షీరాన్నం అంటే చాలా ఇష్టం అండి. ఒకసారి మీరు కూడా ఇదే ప్రాసెస్లో చాలా క్విక్గా ఈ టిప్స్ ఫాలో అయిపోతూ అమ్మవారికి అయితే ఇలా పరమాన్నం అయితే నివేదించుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది, ఎంతో బాగుంటుందండి. ఒకసారి ఈ ప్రాసెస్లో మీరైతే చేసుకొని చూడండి. పూజ టయానికి కూడా మనకి చాలా తొందరగా అయిపోతుంది ప్రసాదం. నేనైతే ఇలా 1 కప్ వరకు రైస్ తీసుకున్నానండి. చక్కగా క్లీన్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ రైస్ని నేనైతే రేషన్ బియ్యం తీసుకున్నానండి. అలాగే ఒక 1/2 కప్ వరకు సగ్గుబియ్యం తీసుకున్నాను. సగ్గుబియ్యం తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి పరమాన్నం. ఒకసారి ప్లెయిన్గా కాకుండా ఇలా ట్రై చేసి చూడండి. అలాగే నేను ఒక 2 కప్పుల వరకు ఫ్యాట్ మిల్కే వేసుకుంటున్నానండి. నేను నీళ్లు వాడట్లేదు, మిల్క్తోనే కుక్ చేసుకుంటున్నాను. ఇలా వెన్న తీయని పాలతో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి నైవేద్యం. అలాగే పాలు కూడా మనం నైవేద్యానికి ఆవు పాలతోనే అమ్మవారికి సమర్పించుకోవాలి. ఇప్పుడు నేనైతే ఒక 3 విజిల్స్ వచ్చే వరకు లిడ్ అయితే క్లోజ్ చేసేసి పెట్టుకున్నానండి. ఇలా మీకు కావాలంటే ఇత్తడి నైవేద్యం గిన్నెలు ఉంటాయి కదా, దాంట్లో కూడా చేసుకోవచ్చు. నేనైతే ఇలా కుక్కర్లోనే చేసుకుంటున్నానండి. చూసారు కదా, మనకి రైస్ ఎంత చక్కగా ఉడికిపోయిందో. సగ్గుబియ్యం కూడా చూడండి ఎంత చక్కగా పైకి తేలుతూ కనబడుతున్నాయో, బాల్స్ లాగా చక్కగా ఉడికిపోయింది కదా నైవేద్యం అయితే. ఇప్పుడు నేనైతే గ్యాస్ ఆఫ్ చేసేసాను. గ్యాస్ ఆఫ్ చేసి ఇప్పుడు మనం 1 కప్ వరకు బెల్లం యాడ్ చేసుకోవాలండి. ఏ కప్తో అయితే రైస్ తీసుకున్నామో అదే కప్తో బెల్లం ఒక 1 కప్ యాడ్ చేసుకోవాలి. బెల్లం మీ స్వీట్నెస్ని బట్టి యాడ్ చేసుకోండి. మేమైతే కొంచెం తక్కువ స్వీట్ తింటాం, అందుకని నేను తక్కువ యాడ్ చేసుకున్నాను. ఇలా కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటే ఏ స్వీట్లోనైనా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు కొంచెం నేను ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసి ఒకసారి ఇలా కలిపేసుకుంటున్నాను. మీకు కావాలంటే కొంచెం బాయిల్ చేసుకొని బెల్లం యాడ్ చేసుకోండి వాటర్ లాగా. నాకైతే చక్కగా మెల్ట్ అయిపోయింది, అందుకని నేనైతే అలా బాయిల్ చేసి వేసుకోలేదండి. చూసారు కదా, నేను ఇప్పుడు క్యాష్యూస్ కూడా నేతిలో వేయించుకొని పరమాన్నంలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను. ఇలా మనం గ్యాస్ కట్టేసి చేసుకోవడం వల్ల పాలుగు వెరుగా ఉండి చాలా టేస్టీగా వస్తుంది ప్రసాదం కూడా. ఒకసారి మీరు కూడా ఇదే ప్రాసెస్లో ట్రై చేసి చూడండి. ఎంతో టేస్టీ అయిన పరమాన్నం అయితే రెడీ అయిపోయింది. అమ్మవారికి చాలా అంటే చాలా ఇష్టం అండి ఈ ప్రసాదం. మీరు కూడా ఇదే ప్రాసెస్లో చేసుకొని అమ్మవారికి అయితే నైవేద్యం సమర్పించేయండి. నేనైతే అస్సలు వాటర్ వేయకుండానే చేసుకుంటానండి. ఎప్పుడు పరమాన్నం కానీ సగ్గుబియ్యం కానీ చేసినా ఈ ప్రాసెస్లో చేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. కొంతమంది ఇళ్ళల్లో తినరు, కానీ మా ఇంట్లో అయితే చాలా ఇష్టంగా తింటారండి మా పిల్లలు. కొంచెం నెయ్యి వేసుకొని ఎంతో ఇష్టంగా తింటారు. చక్కగా అక్కడక్కడ పలుకులు తగులుతూ సగ్గుబియ్యం కూడా ఎంతో టేస్టీగా ఉంటుంది ఈ నైవేద్యం. ఇదే ప్రాసెస్లో మీరు కూడా చేసుకొని చూడండి ఎంత టేస్టీగా ఉంటుందో. ఇలా అమ్మవారికి అయితే 9వ రోజు ప్రసాదం అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు 10వ రోజు ఏ ప్రసాదం చేసుకోవాలో చూసేద్దాం. ఆఖరి రోజు 10వ రోజు దుర్గమ్మ తల్లిని శ్రీ రాజరాజేశ్వరి గాను, భ్రమరాంబిక తల్లిని శ్రీ భ్రమరాంబికా దేవి గాను అలంకరిస్తారండి. ఈరోజు నైవేద్యం నువ్వుల అన్నము, లేకపోతే మహా నైవేద్యం మనం అన్ని రకాలు చేసుకోగలిగితే ఈ లాస్ట్ రోజు అన్ని రకాలు చేసుకొని అమ్మవారికి సమర్పించవచ్చు. ఇలా అయితే నేను నువ్వుల అన్నం చేసుకొని లాస్ట్ రోజు అమ్మవారికి అయితే సమర్పిస్తున్నాను. చూసారు కదా, ఈ నువ్వుల్లో మనకి కాల్షియం చాలా బాగుంటుంది కదా, చాలా ఎక్కువగా ఉంటుంది. ఒకసారి ఈ నువ్వులన్నం ప్రసాదం టైంలోనే కాకుండా అప్పుడప్పుడు లంచ్ బాక్స్గా కూడా మీరు తయారు చేసుకోండి, చాలా హెల్దీ అండి. నేను ఇప్పుడు నువ్వులన్నం కోసం ఒక 2 స్పూన్స్ వరకు పల్లీలు యాడ్ చేసుకుంటున్నాను.
ఫస్ట్ పల్లీలు వేసుకొని వేయించుకోవాలి. పల్లీలు ఎక్కువ టైం పడుతుంది కాబట్టి ఫస్ట్ మనం పల్లీలు వేయించుకొని తర్వాత మిగిలిన దినుసులు యాడ్ చేసుకోవాలండి. ఇలా పల్లీలు అయితే ఒక 2 స్పూన్స్ యాడ్ చేసుకొని ఆ పల్లీలు బాగా వేగిన తర్వాత ఇప్పుడు నేను శనగపప్పు యాడ్ చేసుకుంటున్నాను. మీరు అన్నీ ఒకసారి యాడ్ చేసుకుంటే సరిగ్గా వేగవండి, అందుకనే 1 బై 1 యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక 1 స్పూన్ నేను మినపప్పు యాడ్ చేసుకున్నాను. తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాను. కరివేపాకు కూడా వేసుకొని కరివేపాకు మీద ఉన్న తడి మొత్తం పోయి డ్రై అయిపోయే వరకు కొంచెం సేపు వేయించుకోండి. ఇప్పుడు కొంచెం నేను ఇలా 15 వరకు ఎండుమిర్చి యాడ్ చేసుకుంటున్నానండి. ఎండుమిర్చి మీ కారం బట్టి యాడ్ చేసుకోండి. నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేసుకుంటున్నాను పొడి, అందుకనే కొంచెం ఎక్కువ మిర్చీలు అయితే యాడ్ చేసుకుంటున్నాను. తక్కువ క్వాంటిటీ చేసుకునే వాళ్ళైతే ఒక 5 to 10 వరకు యాడ్ చేసుకోండి, సరిపోతుంది. నేను ఎక్కువ క్వాంటిటీ చేసుకుంటున్నాను, అందుకని కొంచెం ఎక్కువే యాడ్ చేసుకుంటున్నాను. నువ్వులు లాస్ట్లో యాడ్ చేసుకోవాలండి. మనం నువ్వులు ఊరికే మనకి వేగిపోతాయి, అందుకనే లాస్ట్లో యాడ్ చేసుకొని కొంచెం వేడి తగిలితే సరిపోతుంది వాటికి. చూసారు కదా, ఒక 3 స్పూన్లు అయితే నేను పెద్ద స్పూన్లు యాడ్ చేసుకున్నాను. నువ్వులు యాడ్ చేసుకొని వేరొక మిక్సీ జార్లోకి అయితే తీసేసుకుందాం. ఇవి కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోండి, వేడి మీద ఉన్నప్పుడు కాకుండా. చూసారు కదా, అన్నీ కూడా చక్కగా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినాయి కదా. ఇప్పుడు నేనైతే పౌడర్ చేసేసుకున్నాను. కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నానండి నేను ఇప్పుడే. రైస్లోకి కాకుండా ఇలా మామూలుగా యాడ్ చేసుకుంటే మనకి రైస్లో తక్కువ పడుతుంది కదా, అందుకని ఇప్పుడు నేను పౌడర్లో యాడ్ చేసుకుంటున్నాను ఇలా. అంతేనండి, నువ్వుల పొడి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు అమ్మవారికి ప్రసాదం రెడీ చేసేద్దామా మరి. చూడండి, ఇలా నేనైతే వేరొక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ నువ్వుల పొడితో నేను అమ్మవారికి నువ్వుల అన్నం అయితే రెడీ చేసేస్తున్నాను చూడండి. ఇప్పుడు ముందైతే కొంచెం రైస్ అయితే మనం ఉడికించుకుందాం. నేను ఒక గ్లాస్ అయితే రైస్ తీసుకుంటున్నాను. రైస్ తీసుకొని రైస్ బాగా క్లీన్ చేసేసుకుంటున్నాను. క్లీన్ చేసుకొని ఒక 2 గ్లాసెస్ వరకు వాటర్ పోసుకుంటున్నానండి. సేమ్ మనం అన్నం ఉడికించుకున్నట్టే ఇలా ఒక 2 గ్లాసులు అయితే వాటర్ వేసుకొని ఉడికించుకుంటున్నాను. 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకున్నానండి. ఇలా 3 విజిల్స్ అయిపోయిన తర్వాత రైస్ చూసారు కదా ఎలా వచ్చిందో, నాకు చక్కగా పలుకుల్లా వచ్చింది కదా. చక్కగా మనకి కుక్కర్లో వేసుకున్నా కానీ ఇలా చక్కగా వస్తుందండి రైస్ కూడా. ఇప్పుడు నువ్వుల అన్నానికి అయితే పోపు పెట్టేసుకుందాం. ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ అయితే వేసుకుంటున్నాను నేను. దాంట్లోనే శనగపప్పు, మినపప్పు, తర్వాత ఆవాలు, ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసుకొని లిడ్ క్లోజ్ చేసుకుంటున్నాను. కరివేపాకు వేసిన తర్వాత ఇలా లిడ్ క్లోజ్ చేసుకుంటే మనకు గ్యాస్ అంతా ఆయిల్ అవ్వకుండా ఉంటుందండి, అందుకని నేను లిడ్ క్లోజ్ చేశాను. ఇప్పుడు కొంచెం జీడిపప్పు ఇంకా ఎండుమిర్చి కూడా వేసుకొని లాస్ట్లో ఫైనల్గా కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకుంటున్నానండి. ఇంగువ యాడ్ చేసుకుంటే మనకి డైజెషన్కి కూడా చాలా హెల్ప్ అవుతుంది. అంతేకాకుండా చాలా టేస్టీగా ఉంటాయండి. మనకి ఏ కర్రీ అయినా, పచ్చడి అయినా, సాంబారు, చారు అలాంటివి అయినా కానీ ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. లాస్ట్లో కొంచెం మిర్చి కూడా యాడ్ చేసేసుకున్నాను నేను. ఇప్పుడు నేను బాయిల్ చేసుకున్న రైస్ ఉంది కదా, ఆ రైస్ అయితే సరిపడా వేసుకుంటున్నాను. ఈ రైస్ మనకి చక్కగా లంచ్ బాక్స్లో కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా. ఇప్పుడు మొత్తం ఆ పొడి అంతా మనకి రైస్కి పట్టే వరకు ఇలా అయితే మిక్స్ చేసేసుకుంటున్నాను నేను. మనం ఆల్రెడీ సాల్ట్ వేసుకున్నాం కాబట్టి సాల్ట్ చూసుకొని వేసుకుంటే సరిపోతుంది. ఇంకా రైస్లోకి సాల్ట్ పడుతుందండి, నేనైతే సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ పౌడర్లో కొంచెం వేసాం కదా, అందుకని ఇప్పుడు కొంచెం అయితే నేను యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకుంటున్నాను. మొత్తం సాల్ట్ అంతా రైస్కి పట్టే వరకు. చూసారు కదా, ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయిన నువ్వుల అన్నం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ నువ్వుల అన్నాన్ని ఒక ప్రసాదం బౌల్లోకి తీసుకొని అమ్మవారికి అయితే నివేదన చేసేసుకుందాం.
ఓపిక ఉన్న వాళ్ళు ఇలా లాస్ట్ రోజు మీకు కావాల్సింటే ఇంకా 10 రకాల నైవేద్యాలు కూడా అమ్మవారికి ప్రసాదించుకోవచ్చండి. నేను 10 రోజులు 10 రకాల నైవేద్యాలు అన్నీ కూడా నా ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి కింద అన్ని రోజుల నైవేద్యాల లింక్స్ అయితే నేను ఇస్తాను, ఒకసారి చూసేయండి. అలాగే ఏ ఏ రోజుల్లో ఏ ప్రసాదం చేసుకోవాలి కూడా నేను కింద ఇస్తాను. ఆ లింక్స్ కూడా ఒకసారి చూడని వాళ్ళైతే చూసేయండి. మీ అందరికి కూడా ఈ వీడియోస్ హెల్ప్ఫుల్ అవుతాయని నేను అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.